హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెలివిజన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన నటుడు సాయి కిరణ్, నటి స్రవంతి ఎంగేజ్మెంట్ గురించి చెప్పుకోబోతున్నాం. నిజానికి నటుడు సాయి కిరణ్కి ఇది రెండవ మ్యారేజ్. అతనికి 2010 సంవత్సరంలో వైష్ణవి అనే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో అతనికి పెళ్ళయింది. అలాగే వీరిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. ఆ పాపకి అనూషక అనే పేరు పెట్టారు. అయితే పెళ్ళయ్యి పిల్లలు ఉన్న నటుడు సాయి కిరణ్ మళ్ళీ ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నారు అన్నదే మీ డౌట్. ఈ డౌట్ క్లియర్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సాయి కిరణ్ రెండో మ్యారేజ్ గురించి తెలుసుకునే ముందు అతని బ్యాక్గ్రౌండ్ గురించి ముందు చూద్దాం. సాయి కిరణ్ ది గ్రేట్ సింగర్ అయిన పి సుశీలమ్మ గారి మనవడు. అలాగే అతని తండ్రి గారు రామకృష్ణ విశ్వంరాజు గారు. ఇతను కూడా సింగరే. సాయి కిరణ్ గారి తల్లి గారు కూడా సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉన్నవారు. ఈమె సినిమాలలో పాటలు పాడకపోయినా తన భర్తతో కలిసి అనేక స్టేజ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. సింగర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి కిరణ్ గారు కూడా సింగర్ కన్నా నటుడుగా తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి అనుకున్నారు. అప్పుడు అతను 10వ తరగతిలోనే చదువు ఆపేసి యాక్టర్ అవుతారని వాళ్ళ నాన్నగారితో చెప్పారట. అప్పుడు తన తండ్రి గారు ముందు చదువు పూర్తి చెయ్యి, తర్వాత యాక్టర్ అవుదువు గారి అన్నారు. దీంతో సాయి కిరణ్ హోటల్ మేనేజ్మెంట్గా చదివి తరువాత యాక్టర్గా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పుడు మొదటిసారి శివలీలలు అనే భక్తి సీరియల్లో ఒక క్యారెక్టర్ వచ్చింది. అయితే అతనికి ముందుగా తన వయసుకు తగ్గట్టు మన్మధుడు పాత్ర ఇచ్చి దానికి తగ్గ వేషం వేశారు. డైరెక్టర్ గారు వచ్చి అతనికి ఆ గెటప్ తీసేసి శివుడు వేషం వేయండి అని చెప్పారట. మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చి శివుడు గెటప్లో ఉన్న సాయి కిరణ్ గారిని చూసి ఈసారి శివుడు గెటప్ కాదు విష్ణుమూర్తి గెటప్ వేయండి అని చెప్పారట. అలా మళ్ళీ సాయి కిరణ్ గారి విష్ణుమూర్తి గెటప్ వేశారట. విష్ణుమూర్తి గెటప్ లో ఉన్న సాయి కిరణ్ గారిని చూసి డైరెక్టర్ గారు స్టన్ అయిపోయి సాయి కిరణ్ గారికి చెప్పారు. అలా అతడు నటుడిగా బుల్లితెరకి పరిచయం అయ్యాడు. ఆ తరువాత మా టీవీ, ఎస్వీసీసీ టీవీలలో భగవంతుడు పాత్ర చేయడానికి అవకాశాలు వచ్చాయి. ఇక ఇలా భగవంతుడి క్యారెక్టర్లు అవలీలగా చేస్తున్న సాయి కిరణ్ ని చూసి గ్రేట్ డైరెక్టర్ బాపు గారు సాయి కిరణ్ తండ్రి గారిని పిలిచి ప్రాణ పాత్రలకు చెందిన ఎన్టీఆర్ లాంటి కొడుకును కన్నావు అని అన్నారట. ఆ మాటలో సాయి కిరణ్ తండ్రి ఉప్పొంగిపోయారు. సాయి కిరణ్ కేవలం భక్తి సీరియల్స్లో కాకుండా అనేక కుటుంబ సంబంధిత కుటుంబ కథా సీరియల్స్లో కూడా నటించారు. వాటిలో రమ్యకృష్ణతో చేసిన సంగం వంశీ అనే సీరియల్ సాయి కిరణ్కి మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు సాయి కిరణ్ అనేక వెండి చిత్రాల్లో కూడా నటించారు. వాటిలో నువ్వే కావాలి, ప్రేమించు అనే చిత్రాలు కూడా సాయి కిరణ్కి మంచి స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి. తర్వాత అనేక చిత్రాల్లో హీరోగా నటించిన అవేవి అతనికి అంతగా హిట్ అవ్వలేదు. అందుకే మళ్ళీ సీరియల్స్ చేయాలని అనుకున్నారు. అలా సీరియల్స్ చేస్తూ ఉన్న సందర్భంలోనే ఇంట్లో వాళ్ళు వైష్ణవి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి ఇండస్ట్రీలో ఉన్న నటీనటులందరూ కూడా హాజరయ్యాయి. ఈ జంటకి ఒక పాప కూడా పుట్టింది. ఇలా హాయిగా సాగిపోతున్న వీరి జీవితంలోకి గందరగోళం మొదలయ్యింది. వైష్ణవి 9 నుంచి 5 వరకు జాబ్ చేస్తూ ఉండేది. సాయి కిరణ్ ఏమో నో టైం షూటింగ్ వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఈ గ్యాప్ లో మూడో వ్యక్తి దూరి సాయి కిరణ్ మీద లేనిపోని చాడీలి వైష్ణవికి చెప్పడం జరిగింది. ఇక అప్పుడు వైష్ణవి కిరణ్ అనుమానించడం మొదలుపెట్టింది. ఇలా అనుమానం ఉన్న వారితో జీవించడం ఇష్టం లేక వైష్ణవి విడాకులు తీసుకుంది. ఈ విధంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత నాళ్లకు సీరియల్లో నటించే స్రవంతితో అతనికి ప్రేమ పుట్టి ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకు వచ్చింది. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఈ జంటకు ఒక లైక్ వేసేయండి.